నాగార్జున, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నాన్నగారు, నేనేం చేశాను? ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏం చేశావా? నువ్వు ఏం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. చేయాల్సినవన్నీ చేసేస్తూ ఏమీ తెలియని అమాయకుడిలాగా ఎలా మాట్లాడుతున్నావో చూడు. అలా కాదు నాన్నగారు, ఏమంటున్నారో సూటిగా అడగండి, దానికి సమాధానం చెప్తాను. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఆర్ఆర్ రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని మాకు ఎంతో పేరు. ఆ విషయం నాకు తెలుసుగా నాన్నగారు, కొత్తగా చెప్తారేంటి? నాగార్జున, నువ్వు నా నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నావు. దానికి పొగడాల్సింది పోయి ఇప్పుడు తిడతారండి నాన్నగారు. నాగార్జున, చెప్పేది పూర్తిగా విను. ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్న సినిమాలేమిటి? ఆ నెగిటివ్ రోల్స్ ఏమిటి? నువ్వు విలన్వా? నా పరువు మొత్తం తీసేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? కమాన్, టెల్ మీ, ఐ సే కమాన్. అంటే నాన్నగారు, ఈ మధ్యకాలంలో కుర్ర హీరోలు ఎక్కువ మంది వచ్చేసారు. వాళ్ళతో పోటీ పడే ఏజ్ నాకు దాటిపోయింది. అందుకని నెగిటివ్ రోల్స్ చేస్తావా? ఓపిక లేకపోతే ఇంట్లో కూర్చో. మన తరతరాలకి కావలసిన డబ్బు సంపాదించారు. అన్నపూర్ణ స్టూడియోస్ కట్టించారు. మనకు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకో. అవన్నీ ఆల్రెడీ చూసుకుంటున్నా నాన్నగారు. కానీ నాలో ఉన్న నటుడు హీరో కాకపోయినా మంచి క్యారెక్టర్ దొరికితే నటించాలని తహతహలాడుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు అసలు హీరోగా ఎందుకు ఎంట్రీ ఇచ్చావు? గ్రీకు వీరుడిగా, మన్మధుడిగా ఎంతో మంది మనసులో నిలిచిపోయిన నువ్వు విలన్గా కనిపిస్తావు. వాళ్ళందరి మనసులను పిండి పిప్పి చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇలా కోప్పడుతున్నారు. కానీ నాన్నగారు, నేనేం చేసినా నా అభిమానులు నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ ఆలోచించకండి. రామారావు గారు నాకన్నా అన్ని విషయాల్లో ఎంతో ఎత్తులో ఉన్నారు. నేను ఏనాడు వెనక్కి తగ్గలేదు. ఆయన కన్నా నేను పొట్టివాడినైనా సినిమాల విషయంలో గట్టిగా పోటీ ఇచ్చి నిలబడ్డా. మీ పట్టుదల, కృషి, మీ సంకల్పం గురించి నాకు తెలీదా నాన్నగారు? నాగార్జున, వయసు అయిపోయిన తర్వాత కూడా హీరో పాత్ర నుంచి తప్పుకుని సీతారామయ్య గారి మనవరాలు, బంగారు కుటుంబం లాంటి సినిమాల్లో ప్రేమను పంచే పాత్రలే వేశారు తప్ప నీలాగా విలన్గా చేయలేదు. అది కాదు నాన్నగారు, కూలీ సినిమాలో నా పాత్ర చాలా హైలైట్ ఉంటుంది. రజనీకాంత్ కన్నా నాకే ఎక్కువ పేరు వస్తుంది. నాన్సెన్స్. ఈ పేర్లు, కాకరకాయలు అంటూ పులిహోర కబుర్లు నాకు చెప్పకు. రజనీకాంత్ హీరో, నువ్వు విలన్వా? అది తలుచుకుంటేనే నా గుండె రగిలిపోతుంది. రజనీకాంత్ ఎందుకు మన తెలుగు హీరోలకి ఆపోజిట్ గా విలన్గా చేయకపోయావా? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరి సినిమాల్లో కూడా విలన్గా నటించు. మన అభిమానులు ఏమైపోతే నీకెందుకు? నీకు నీ ఆత్మసంతృప్తి ముఖ్యం కదా. ప్లీజ్ నాన్నగారు, కథ బాగుందని, నచ్చిందని ఓకే చేశాను. నటుడిగా నాకు నెగిటివ్ పాత్ర కూడా చేయాలనే ఒక కోరిక ఉంది. ఈసారికి క్షమించండి. కథ బాగుంటేనే ఒప్పుకుంటాను నాన్నగారు, ప్లీజ్. నిన్ను నేను క్షమిస్తారేమో కానీ మన అభిమానులు మాత్రం క్షమించరు. అంత మాట అనకండి నాన్నగారు. నాగార్జున, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం నీకు చెడ్డ పేరు వచ్చినా నా ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తుంది. గుర్తుపెట్టుకో రాస్కెల్. మీకు మచ్చ తెచ్చే పని నేను ఎప్పటికీ చేయను. అందులో క్యారెక్టర్ పరంగా నెగిటివ్ అయినా దానికి అర్థం ఉంటుంది నాన్నగారు. అందరి విలన్ల లాంటి పాత్ర కాదు అది. అందులో కూడా ఒక ఎమోషన్ ఉంది. ప్లీజ్, సినిమా చాలా బాగుంటుంది. నెగిటివ్లో కూడా నాలో హీరోయిజాన్ని చూస్తారు. ఆ పాత్ర అలాగే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక నేను ఏమీ మాట్లాడు. కుబేర సినిమాలో నువ్వు చేసిన పాత్రకి అప్పుడే నిన్ను తిట్టి ఉంటే ఇప్పుడు ఈ పని చేసేవాడివి కాదు. ఇక ఏ నిర్ణయం తీసుకున్నా అది మన అభిమానులకే వదిలేస్తున్నా. మరొకసారి ఇలాంటి తప్పులు జరిగితే నేను ఎప్పటికీ కనిపించను. స్వర్గం నుండి నిన్ను చూడటానికి రాను కూడా రాను. నాకు టైం అయింది, వెళుతున్నా. సెలవు. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు.